కనుక కొన్ని విషయాలు పంచుకోవాలా. ఎక్కడో బీహార్ రాష్ట్రంలో పుట్టి ప్రయాణించేవారు. అలాంటి కాలంలో రైల్వేలో పరితపించిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. ఈవెన్ రైల్వే మినిస్టర్ గా కూడా చాలా మందికి, ఎందుకంటే పాటు వీళ్ళని స్మరించుకుంటూ ఇలా ఇంటే ఎవరని మనం చిన్నప్పుడైతే ఏదైతే నేర్చుకున్నామో వారికి కూడా సాధారణంగా మరి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత ఉప ప్రధాని అయిన ఘనత బాబు జగజ్జీవన్ రావు అనే విషయాన్ని మనం గమనించాలా. వాళ్ళు దేశానికి చేసిన సేవలు మనం కనీసం 1% అన్నా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కనుక మనము పెరిగాం, మన పిల్లలు కూడా పెరగాలి. అలాగే 1971లో ఇండో పాక్ వార్లో ప్రముఖంగా వినిపించిన పేరు మన బాబు జగజీవన్ రామ్ గారి పేరు. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ గారు, అంటే ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ ద్వారా ప్రముఖంగా మెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే భారతదేశం ఉప ప్రధానిగా చేసిన మొదటి వ్యక్తి కూడా బాబు జగజీవన్ రామ్ గారే. అలాగే భారతదేశం ధాన్య భాండాగారం చేయాలని గ్రీన్ రెవల్యూషన్ ఎత్తిచ్చిన వ్యక్తి. అలాగే ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ధాన్యాగారం అనేది ఒక భాండాగారంగా చేసి వాటిని ముందు తరాలకు కూడా మనం దాచుకోవాలి, కొన్ని గింజలని నేర్పించిన మొట్టమొదటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. సామాజిక ఆలోచన విధానానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బాబు జగజీవన్ రావు గారిని ఆ పార్టీలో మరి ఒక చిన్న వయసులోనే తీసుకోవడం, తన రాజకీయ జీవితం 30 సంవత్సరాలు ఏకదాటిగా కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడం, ఇచ్చినటువంటి ఏ మంత్రి శాఖలోనైనా ఆయన ఉన్నటువంటి పదవీ కాలంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. 1971లో చాలా అంటే కీలక సంవత్సరాలు కరువు వచ్చింది. బాగా కరువులో ఆహార చాలా కష్టం. ఒకప్పుడు మనకు మిడ్ డే మీల్స్ అనేది అమెరికా నుంచి వచ్చేది. తర్వాత ఆయిల్ పామ్ ఆయిల్ నూనె కూడా అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళని ఆహార పదార్థాలు. 1964లో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత శాఖలు నిర్వహించడం, అగ్రికల్చర్, హోమ్ మినిస్టర్, మరి అదేవిధంగా ఇరిగేషన్, ఆహార భద్రత శాఖలు ఇవన్నీ నిర్వహించడం జరిగింది. ఈ శాఖ నిర్వహించే సమయంలో మనకు ఈ భారతదేశంలో శాఖ మంత్రిగా పాకిస్తాన్ విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ సపోర్ట్ చేసి వాళ్ళ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలు సమర్థించి బంగ్లాదేశ్ రావడానికి రక్షణ మంత్రిగా ఈయన ప్రముఖ పాత్ర వహించాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఆహార శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా చాలా ఈ దేశానికి సేవ చేశారు. మనము గుర్తుంచుకోవాల్సిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. పీడిత తాళిత ప్రజానీకం, బడుగు బలహీన వర్గాల చీకటి జీవితాల్లో వెలుగు చెందించాలి, వారి జీవన ప్రమాణాలు పెంచాలి అనే ఆలోచన చేత వారి సంక్షేమం కోసం అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టారు. మరీ ముఖ్యంగా దళితులకు అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ, దేవాలయ ప్రవేశం లేకపోవడం కానీ అటువంటి విషయాల్లో చాలా కష్టపడి ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఆ చట్టాలు కూడా మార్పు చేసి అన్ని విధాలుగా అందరికీ, అన్ని కులాల వారికి సహాయం చేశాడు. గారి జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి పెద్దలు రామానుజం గారు, ఎస్సీ కమిషన్ సభ్యురాలు, అలాగే గంగాధర్ గారు, కృష్ణమూర్తి గారు, ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లందరికీ కూడా నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, నాయకులు అండ్ అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ కూడా బెస్ట్ విషెస్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భక్తులు చాలా భావోద్వేగంగా చాలా చక్కగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బాబు జగజీవన్ రావు గారి జయంతి చాలా కార్యక్రమాలు నేను పాల్గొన్నాను. ప్రతి ఏడాది కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా పాల్గొంటుంటాను. కానీ ఈరోజు ఇక్కడ కొన్ని సమస్యలు కూడా చక్కగా ప్రస్తావించారు. ముఖ్యంగా బాబు జగజీవన్ రావు గారి జయంతిని ఒకసారి మళ్ళీ మనం అందరూ చెప్పారు, అందరూ చాలా బాగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి, ఒక రాయి మనం కొలుస్తున్నామంటే ఆ రాయి ఉత్తగా అయిపోలేదు. ఆ రాయిని
మలిచినటువంటి గురువు కావచ్చు, ఆ రాయిలో దాగినటువంటి ఆ శక్తిని అతను ఎగ్జిబిట్ అయింది కాబట్టి అతన్ని అందరం కూడా మనం దేవుడిగా పూజిస్తుంటాం. సో అతను ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఈవెన్ వాళ్ళ తండ్రి చనిపోయినప్పటికీ కూడా 6 ఏటనే ఆయన చదువును విడిచిపెట్టుకోకుండా స్కాలర్షిప్ తోటి అలాగా పైకి ఎదిగి ఒక మంచి విద్యావేత్త అయ్యారు, ఒక మంచి పొలిటికల్ పార్టీలో చేరి మంచి లీడర్ అయ్యారు, అండ్ ఒక మానవతావాదిగా కూడా ఆయన తన జీవితాన్ని గడిపారంటే. అండ్ అదేవిధంగా స్వాతంత్ర సమరయోధంలో కూడా మన గాంధీయవాదంలో స్వాతంత్ర సమర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఒక మనిషి బాగా కష్టపడి చదువుకుంటే డెఫినెట్గా అతను ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు. అండ్ వెళ్ళడమే కాకుండా ఆయన అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఆయన జీవితంలో 50 years ఆఫ్ హిస్ పొలిటికల్ కెరీర్లో చాలా యూనియన్ క్యాబినెట్ గానే ఆయన 30 years పనిచేశారు యూనియన్ మినిస్టర్గా. ఇప్పట్లో అంటే మనకి కంప్యూటర్స్ టెక్నాలజీ చాలా ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, కానీ ఆయన 1950s ఆ టైంలోనే సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ అంటే ప్రతి శాఖలో కూడా ఆయన తన యొక్క మార్క్ని వేయడం జరిగింది. అంటే ఒక లేబర్ మినిస్టర్గా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ కానీ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ యాక్ట్ కానీ, చాలా ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ, ఇలా చాలా మంచి చట్టాలు ఈ రోజు కూడా మనం ఇందాక ఎవరు చెప్పారు ప్రావిడెంట్ ఫండ్, ఇలాంటి అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయులు. అదేవిధంగా రైల్వే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేసిన వెంటనే ఆయన రైల్వే శాఖ తీసుకున్నప్పుడు కూడా అక్కడ రైల్వేలో చాలా మంది కింద నీళ్లు పోసేవాళ్ళు, ఇలా అప్పట్లో వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకుండా వేజెస్కి పనిచేసే వాళ్ళందరూ కూడా SC STస్కి చాలా మందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించారు. అదేవిధంగా ఇందాక మన సుదర్శన్ చెప్పారు, చాలా ఆహార ఇద్దరికి సంబంధించి మనకి కరువు వచ్చినప్పుడు, ఫెమైన్ వచ్చినప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో అక్కడ కూడా ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆహార భద్రతకి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఒక మార్క్ అనేది ఆయన ప్రతి ఒక్క ప్రస్థానంలో కూడా క్రియేట్ చేశారు. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే 1971 ఇండో-పాక్ వార్లో కూడా పాకిస్తాన్ మీద ఓడించి, అంటే పాకిస్తాన్ మన ఇండియా ఓడించి దాంట్లో రక్షణ శాఖ మంత్రిగా ఆయన ఒక గణనీయమైన పాత్ర మనందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఆయన లైఫ్ అంతా కూడా మనం ఎప్పుడైనా చూడండి, ఒక మంచి లీడర్ చూసినప్పుడు ఆయన హావభావాలు చూస్తాం, ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణగణాలు మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఆ విధంగా చూస్తే మన బాబు జగజ్జీవన్ రావు గారు అందరికన్నా ఎక్కువ పొలిటికల్ కెరీర్ ఉన్నటువంటి, అంటే అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నీతిజ్ఞుడు ఆయన. సో ఆయనలో ఉన్నది ఏంటంటే సింప్లిసిటీ ఉంది. ఆయన చాలా సింపుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా సింపుల్గానే లైఫ్ స్టైల్ గడిపారు. అండ్ రెండవది ఆయన చాలా బాగా ప్రజల్లో కలిసిపోయేవారు, అంటే ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా మనం అందరం తెలుసుకోవాలి. ఇందాక మన రామానుజన్ గారు చెప్పారు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకోవడం. అంటే స్టేజ్ మీద మనం మాట్లాడినా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ని, అంటే చాలా మందికి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే ఒక అధికారులు కానీ ఎవరైనా ఒక్క వ్యక్తి చేస్తే ఏ పని అవ్వదు. సో ఎటువంటి ఉందంటే రెండు సరిగ్గా వెళ్ళాలి, అంటే పొలిటికల్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అంటే ప్రజలు కూడా కావచ్చు. P4 విధానంలో ఉంది. సో అందరూ కలిస్తేనే మనం